ఏ తల్లిదండ్రులకైనా వివాహం అనేది ఒక బాధ్యతతో కూడినటువంటి ప్రక్రియ. తన యొక్క సంతానం యొక్క వివాహాన్ని జరిపించాలనేటువంటి బాధ్యత వాళ్ళకి ఉంటుంది. అయితే పాతకాలంలో అయితే ఏమవుతుందనంటే అమ్మాయి పుట్టింది అని అంటే పెళ్లి చేయాలంటే చాలా ఆలోచించాల్సి వచ్చేది, కష్టంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పిల్లవాడు పుట్టినప్పటికీ కూడా అదే ఆలోచన, అదే సమస్య అనేటువంటిది ఎదురవుతూ ఉంది. తల్లిదండ్రులకు సరిసమానమైనటువంటి సమస్య పిల్లవాడు పుట్టినా అమ్మాయి పుట్టినా ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది. పైగా ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఈ సాఫ్ట్వేర్ రంగం అనేటువంటిది అందరి జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ యొక్క పాశ్చాత్య నాగరికతతో ఆ రకమైనటువంటి సంబంధాలు ఎక్కువగా కలుగుతున్నాయి. అయితే ఈ రోజుల్లో సంపాదిస్తున్నటువంటి స్త్రీలు, అమ్మాయిలు ఎక్కువగా వాళ్ళు ఆ ఫైనాన్షియల్ సైడ్ ఎక్కువగా చూస్తున్నారు, భద్రత సైడ్ కూడా చూస్తున్నారు. అయితే వాళ్ళు చాలా మటుకు ప్రేమలో పడటం ఉండేటువంటి విషయం కూడా మనం గమనిస్తున్నాం. అయితే ప్రేమలో పడ్డంత వరకు, ప్రేమలో ఉన్నంత వరకు బాగానే ఉంది. ఆ ప్రేమతో ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ ఫుల్ స్టాప్ అనేటువంటిది ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు లాంటిది. అక్కడే ఏంటనంటే ప్రశ్నార్థకం. ఏమిటి ప్రశ్న? వివాహం జరగటం. వివాహం చేసుకునే ముందు ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన అమ్మాయికైనా అబ్బాయికైనా కలుగుతుంది. మరి అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పినటువంటి పక్షంలో వాళ్ళు బాధ్యులు కనుక వాళ్ళు ఎలా జరిపించాలి అని అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏ శాస్త్రజ్ఞుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు అలాంటి ఆస్ట్రాలజర్స్ గుణాలు కలిశాయి, వివాహం జరిపించవచ్చు అని వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పటం కూడా జరుగుతుంది. కానీ వివాహాలు జరిగిన తర్వాత అవి నిలబడుతున్నాయా? లేదే, నిలబడటం లేదు. మరి ఎందుకు? వాళ్ళు చూస్తుందంతా కూడా కొంతవరకే పూర్వ సాంప్రదాయాల ప్రకారము, అప్పటి ఆస్ట్రాలజీ ప్రకారము ద్వితీయ భావము, సప్తమ భావము ఇలాంటివన్నీ చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళ ప్రకారంగా నక్షత్రాలు కలిసిన, గుణాలు కలిసిన వివాహాలకి అద్భుతమైనటువంటి విధంగా ఉందని చెప్పేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం పరిగణించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతనే వివాహం అనేటువంటి నిశ్చయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజుల్లో చాలా మటుకు వివాహాలు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇవన్నీ బాధ్యతగా స్వీకరించి ఆ ఆస్ట్రాలజర్ అనేటువంటి వాళ్ళు సరి అయినటువంటి అవగాహనతో, సరి అయినటువంటి విధానంలో అడ్వైజెస్ ఇచ్చినప్పుడే వివాహాలు నిలబడతాయి. అందుకోసం గాను దయచేసి ఎవరైనప్పటికీ కూడా అలాంటి సంశయాలున్నా, అలాంటి విషయాల్లో సతమతమవుతున్నా, ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా నన్ను కలవచ్చు. నేను సరి అయినటువంటి విధానంలో మీకు చెప్పి వివాహాలు జరిగేటువంటి విషయంలో జాగ్రత్త పడేలా సూచనలు ఇస్తాను. తెలిసింది కదా? సెలవు మరి.